కొట్టానండి. ఎదురు ప్రశ్న వేయొద్దు. కాలేజ్కి పోవద్దంటే పోవద్దు. మధు, రేపు నీ ఫ్రెండ్స్ని తీసుకుని కొండగుడికి పోయిరా అలాగని చెప్పారే. అంటే ఈరోజు కాలేజీ డుమ్మా? అవును. ఏంటి జయ రాలేదు? అది జ్వరం వచ్చి పడుకుందట. జ్వరమా? అవునే. ప్రభుదేవుని ప్రేమించిన నయనతారలాగా తను ప్రేమించిన వాడి పేరు గుండె మీద పచ్చబొడిపించుకొని జ్వరంతో పడుకుంది. లవ్ ఫీవర్. ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేసిందే? పచ్చబొడి పుంజుకోవడమా? ఏ కాలంలో ఉన్నావే? ఈ కాలంలో మాత్రం టాటూస్ వేసుకోవట్లేదా? అది నాగరికత, మోడర్న్ ట్రెండ్. అదే పచ్చబొడి పెంచుకుంటే పిచ్చి పని అవుతుందా? అది కాదే, ఈ రోజు లవర్ పేరుని పచ్చబొడి పెంచుకుని రేపు వేరే ఒక్కరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే అప్పుడు ఏంటే? వీడే నా భర్తను ఒక అమ్మాయి అనుకుని గుండె మీద పచ్చబొడిపించుకుందంటే ఎంత నమ్మకము ధైర్యము ఉండాలి. ఊళ్ళో వాళ్ళందరూ చేరి నిర్ణయించి ఒకరితో పెళ్లి జరిపిస్తే కట్టేది తాళి. అదే మనం ఒకరిని చూసుకుని పొడిపించుకుంటే అది పచ్చబొట్టు. తాళి మీద పచ్చబొట్టు స్ట్రాంగ్. అదే నీ ప్రేమలో ఉన్న పవరు నువ్వు ప్రేమించి చూడు, అప్పుడు తెలుస్తుంది. ఏయ్, ఇలాంటి ప్రేమ దోమ నా వల్ల కాదు. పిచ్చిదన్నా పచ్చ పొడిపించుకోను. కావాలంటే నా పేరు 100 మంది పచ్చ పొడిపించుకొని తిరుగుతారు. సరే, అది వదిలేవే. కాలేజ్కి వెళ్తే అబ్బాయిలుంటారు, జాలీగా పొద్దుపోతుంది. గుళ్ళో ఎవరుంటారు చెప్పు? గుళ్ళో పూజారి ఉంటాడు కదే. అయ్యో వద్దు తల్లి, ఇప్పుడు పూజారులు కూడా యమ డేంజర్ గాలే. మనం కాలేజ్కి వెళ్ళలేదు నిజమే, కానీ కాలేజ్ని గుడికి రప్పిస్తే అదేలాగా. మేము ఈ రోజు కాలేజ్కి పోవడం లేదు. కొండ మీద గుడికి మేమందరం వెళ్తున్నాం. అవును, కొండ మీద గుడికి అందరం వెళ్తున్నాం. ఇవాళ అటో ఇటో తేలిపోవాలంతే. రే మన నిత్యానంద స్వామిరా. ఎవడ్రా నన్ను పిచ్చోడనేది? నేనే. నీ విషయంలో నా బుర్రను వాడుకోండిరా అన్న నా మాటలను పెరచెవుని పెట్టి రామిరెడ్డి కూతురుని చూడడానికి నన్ను వదిలి మీరంతా వెళ్తారా? వెళ్ళండ్రా, అందరికి తలో చెప్పు తెగుద్ది. అరే ఏంటి స్వామి పిరికోళ్ళ మాట్లాడతారు? సరే వదిలేండి. మా అందరిలో ఆ అమ్మాయి ఎవరిని చూస్తుందో మీరే చూసి చెప్పండి. అలా రా దారికి. ముందు అందరూ నా కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోండి. రాయి అందుకోరా. అయితే ఇప్పుడు వదిలే. ఒరే, అందరూ గుంపుగా వెళ్తే ఆమె ఎవరిని చూస్తుందో ఎలా తెలుస్తుందిరా? ముందు అందరూ స్పిరిట్ అవ్వండి. స్పిరిట్ కాదు, స్ప్లిట్. అదేరా చెప్తున్నాను, అందరూ స్పిరిట్ అవ్వండి. స్ప్లిట్ ఒక్క తప్పు చెప్తే వెంటనే క్లాస్ పీక్కున్నాం. తెలుగులో చెప్తున్నాను, అందరూ విడిపోయి అలా చెప్పు. తెలుగులో వెళ్తాం. అభిమానం ఎక్కువ వేదవులకి. ఆగండి రా, నేను వచ్చి గుర్తుపెడతాను. అరే అందరినీ చూసి నవ్వుతుంది, కానీ వస్తుంది. నన్ను కూడా ముని ముని నన్ను చూసి కూడా నవ్వుతోందిరా. ఏంట్రా, తను నాతో మొదలు అందరినీ చూసి నవ్వుతుంది కానీ నిన్ను చూసి మాత్రం నవ్వడం లేదు. ఏ తెలిసిపోయిందిరా, తన మనసులో ఏమనుకుంటుందో నాకు తెలిసిపోయింది. రే, 19 మందిని ఒకేసారి ప్రేమిస్తాను గాని నీలాంటి సింగిల్ టీ గాని మాత్రం లవ్ చేయనని తెలివిగా చెప్పి వెళ్ళిపోయిందిరా. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ లవ్వు గివ్వు అన్ని పేడలో కలిపి వీళ్ళను కూడా అందులో కలిపి పిడకలు చేసి గోడకేసుకొట్టు. అనవసరంగా దాన్నే లవ్ చేస్తాను నన్ను టార్చర్ పెట్టే పని ఈ రోజుతో మానే. ఏంటి ఓవర్ గా మాట్లాడితే గుండు కొరికిస్తా. ఏదో సలహా చెప్తే నాకు గుండు కొట్టిస్తావరా? నీ సలహాలు వింటే సంకరానికి పోతాం గానీ ఇష్టం ఉంటే హెల్ప్ చేయి, లేకపోతే ఇక్కడి నుంచి దొబ్బే. ఇలా చెవుల్లో పూలు పెట్టాలనుకున్నావో 2 కళ్ళు తోడేస్తానే అనుకున్నావు. మర్యాద లేకుండా కళ్ళు పీక్తానంటావా? ఏంటమ్మా అందరూ తప్పుకుని చావాలా? పదండ్రా. ఏంటి
నేను మట్టుకు ఉండాలా? వీడు మట్టుకేనా? కోరా ఓయని మాత్రం పిలవద్దు, పెద్దోడు కదా. ఇలా రావయ్య గొట్టం. కంటే మొదటిదే బాగుంది. ఏంట్రా ఇప్పుడేమైంది నీ ఎదవ సలహా? సర్లేరా, ఉచిత సలహాలని చెత్త సలహాలని చాలా తెలివిగా చెప్పేసి పోయింది. నాయనా నీ సలహాయే కరెక్ట్ అయిందిరా. తమ్ముడు